ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభావందనములు. ముందుగా ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ సమయాన్ని మాకు దయచేసినందుకు నీకే వందనములు చెల్లించుకుంటున్నాము. నీ వాక్యాన్ని వినుటకు మా హృదయమును సిద్ధపరచుము. సిలువపై యేసు పలికిన 7 మాటల ద్వారా మాతో కూడా మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సిలువ పైన యేసు పలికిన 7 మాటలలో 4వ మాటగా మన మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం నుంచి చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పీల్చుచున్నాడనరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పందె తీసుకొని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండిడి, ఏలియా అతనిని రక్షింపవచ్చునేమో చూద్దామనిరి. మనం గమనించవచ్చు, సిలువపై యేసు పలికిన 4వ మాటగా నా దేవా నన్నేలా విడనాడితివి అని కేక వేశారు. అయితే దానికి అక్కడున్న వారందరూ ఏమనుకున్నారు? ఏలీ ఏలీ లామా సబక్తామి అని విని యేసుప్రభు ఏలియాను పీల్చుచున్నాడేమో, ఏలియా వచ్చి కాపాడుతాడేమో అని అనుకున్నారు. చూడండి, ప్రజలు ఎంత అజ్ఞానంలో ఉన్నారో. నిజంగా తండ్రి యేసుప్రభు చేయి విడిచాడా? నా దేవా నా చేయి విందుకి విడిచావు అని కేక వేసినప్పుడు నిజంగా తండ్రి తన చేయి యేసుప్రభు చేయి విడిచాడా? మనం గమనించవచ్చు, మన జీవితాలలో కూడా. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన జీవితంలో ఒక ఉద్యోగం కోసం పోరాడి ప్రతి ప్రయత్నంలోనూ విఫలమైనప్పుడు ఖచ్చితంగా తన 4 గోడల మధ్య ఇలా అనుకునే ఉంటాడు, తండ్రి నేను ఎన్నో ప్రయత్నం చేశాను, నేను ఎంతో ప్రార్థనామయంగా ఉన్నాను, కానీ ఈరోజు నా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నా చెయ్యి ఎందుకు విడిచావు? నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది? నా చెయ్యి ఎందుకు విడిచావు అని ఖచ్చితంగా అనుకునే ఉంటాడు. నిజంగా తండ్రి చెయ్యి విడిచాడా? చూడండి, యేసు ప్రభు ఏ పాపము చేయలేదు. తను ఏ పాపము ఎరగడు. కేవలము మనం చేసిన పాపాలన్నిటినీ అతని మీద వేసుకొని, అతని మీద వేయబడి, అతను సిలువ మీద శిక్ష అనుభవించాడు. ప్రభువు ఎంత దయాహృదయుడు, ఎంత కరుణామయుడంటే, సిలువపై యేసు పలికిన ముందు 3 మాటలు. మొదటి మాటగా తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరికి క్షమించండి అని పలికాడు. అంటే ఆ సమయంలో కూడా దేవుడు క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాకుండా తన పక్కన ఉన్న దొంగతో ఇలా అన్నాడు, నీవు నాతో కూడా నేను పరదేశంలో ఉందువు అని. అంటే ఆ సమయంలో కూడా యేసు ప్రభువు రక్షణ కల్పించాడు. 3వ మాట మనం గమనించవచ్చు, స్త్రీ ఇదిగో నీ కుమారుడని. అంటే ఆ సమయంలో కూడా దేవుడు ప్రేమను చూపించాడు. అటువంటి వాడు కేవలం మనల్ని రక్షించడానికి మన పాపములను తన మీద వేసుకొని శిలువ బారిన పడ్డాడు. మీరు గమనించవచ్చు, ఒకసారి ఆలోచించండి. నా దేవా నన్నేల విన్నాడితివి అన్నప్పుడు నిజంగా తండ్రి యేసుప్రభు చేయి విడిచాడా? తండ్రి మన చేయి పట్టుకోవడానికే ప్రభు చేయి విడిచాడు. మనం ఒంటరిగా ఉన్నామని, మనం దేవుడికి దగ్గర అవ్వాలని దేవుడు శిలువ పైన ఒంటరయ్యాడు. కానీ ప్రభువు చేయి ఎన్నడూ విడవలేదు. మనం గమనించవచ్చు, మన జీవితాలలో మనం ఎన్నోసార్లు అనుకొని ఉంటాం, నా చేయి విడిచేశాడు ప్రభువు, మన కష్టాలను చూసుకొని అనుకుంటాం. కానీ దేవుడు మన చేయి ఎప్పుడు విడవలేదు. క్లుప్తంగా చెప్పాలంటే కేవలము మనం ఒంటరయ్యామని, మనం దేవుడికి దగ్గర అవ్వాలని యేసుప్రభు శిలువపైన ఒంటరయ్యాడు. తండ్రి తన చేయి ఎందుకు విడిచావని అడిగాడు. కేవలం మన చేయి పట్టుకోవడానికే తండ్రి యేసుప్రభు చేయి విడిచాడు. దేవుడు నిన్ను ఎన్నటికీ విడవడు. మనం చూడొచ్చు, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అని మన మాటిచ్చాడు. కాబట్టి మనం కేవలం చేయాల్సిందల్లా ప్రభువు కొరకే జీవించి మన పూర్ణ హృదయముతో ప్రభువు దగ్గరికి వెళ్తే దేవుడికి అంతకన్నా ఇష్టమైనది ఏదీ లేదు. కావున మనందరం దేవుని వాక్యాన్ని మనం జీవితంలో గైకొని మన పాపములను విడిచి యేసుక్రీస్తు కొరకు తను ఏం కోరుకోవట్లేదండి, కేవలం మన పాపాన్ని విడిచి మనం పరిశుద్ధంగా జీవించాలనే దేవుడు కోరుకున్నాడు. తన చెయ్యిని ఒకటి గుర్తుంచుకోండి, తన తండ్రి యేసుప్రభు చెయ్యి ఎందుకు విడిచాడంటే కేవలం మన చెయ్యి పట్టుకోవడానికి మాత్రమే. మనం అనుభవించిన ఈ బాధ దేవుడు ముందుగానే శిలువపైన అనుభవించాడు. కానీ ఇంకోటి గమనించవచ్చు, చివరిగా క్రీస్తు పలికాడు లాస్ట్ మాట, 7వ మాట, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నానని. చూసారా, అప్పటికి కూడా మళ్ళీ తను విడిపోయిన ప్రభువు మళ్ళీ తన తండ్రిని కలిశాడు. ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నందుకు స్తోత్రములు. ప్రార్థించుకుందాం. ప్రభువా, మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి.
మా జీవితాలలో కూడా నీ వాక్యాన్ని మేము గైకొని నీ యందు భయభక్తులతో తండ్రి నీకు ఇష్టలుగా క్రైస్తవుల బిడ్డగా మమ్మల్ని దీవించుటకు మాకు సహాయం దయచేయమని మా హృదయములు తాకమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.